అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఉన్నారు కదా దేవుని నామంలో. ఈ దినం దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యెషయా 54:17లో దేవుని వాక్కు మనతో ఇలాగూ మాట్లాడుతుంది. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. మరి ప్రార్థిస్తున్న నువ్వు, ప్రార్థనకి జవాబు వస్తుంది అని ఎదురు చూస్తున్న నువ్వు మరి ఆలోచించావా? ఆ ప్రభువు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంట. మరి నీకు విరుద్ధంగా నీ ఇంటి వారు లేస్తున్నారా? నీకు విరుద్ధంగా నీ బంధువులు లేస్తున్నారా? నీకు విరుద్ధంగా అనారోగ్యం పాలై ఉన్నావా? ఆర్థికంగా నీకు విరుద్ధమైన సమస్యలు వస్తున్నాయా? మరి నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదో నాకైతే తెలియదు, కానీ నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట ఒక పొల్లైనను సున్నా అయినను తప్పిపోదండి. ఎందుకంటే ఆయన నరుడు కాదు, మాట ఇచ్చినవాడు దేవుడు. ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తా. భయపడకు మిత్రమా, బాధపడకు నేస్తమా. ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విరుద్ధంగా ఎవ్వరు ఎన్ని ఆయుధాలు రూపించినా నిన్ను హతమార్చాలని, నిన్ను ఇబ్బందుల పాలు చేయాలని, నిన్ను అనేక రకాలుగా ఓడించాలని చూస్తున్నారు కదూ, దాన్నంతటినీ దేవుడు నీకు మేలుగా మార్చబోతున్నాడు. ఆ యొక్క విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా నీపై జయం ఉండదని ప్రభు సెలవిస్తున్నాడు.